హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు టొమాటో పప్పుని చాలా టేస్టీగా చూపించబోతున్నానండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నా ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నా రెసిపీస్ అన్నిటికీ కూడా లైక్స్ ఇస్తారని కూడా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టమాటో పప్పు చాలా బాగుంటుందండి. సింపుల్గా మనం టమాటో పప్పే కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా టేస్టీగా నేను చేసి చూపించబోతున్నాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ పప్పు అనేది మీకు కూడా నచ్చితే మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వారందరికీ కూడా నచ్చేలా నేను చేసి చూపించబోతున్నానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే క్లియర్గా అర్థం కాదండి. మీరు పూర్తిగా చూస్తేనే ఆ రెసిపీ అనేది అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకోండి. ఆ పప్పు అంతా కూడా ఒక గిన్నెలో వేసుకోండి. ఖాళీగా ఉన్న ఒక గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడుక్కుందామండి. ఎక్కువగా వాటర్ పోసుకుని బాగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుని ఫ్రెష్ వాటర్ పోసుకుందామండి. అలా మనం చేత్తో రఫ్ చేస్తున్నట్లుగా కడిగితే దానిలో ఉన్న మురికంతా కూడా వచ్చేస్తుంది. అలా 2-3 సార్లైనా బాగా కడుక్కున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. దీనిలో సరిపడా వాటర్ పోసుకుందామండి. కుక్కర్లో మీరు ఉడికించుకునేటట్లయితే తక్కువ వాటర్ అయినా సరిపోతాయి కదా. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఒక పావు కప్పు ఆనియన్స్ కూడా వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా కడుక్కుని ఇలా వేసుకోండి. ఈ గిన్నెను మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. మూత పెట్టుకుని విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత నేను మీకు చూపించబోతున్నాను. ఈలోపు మనం టొమాటో కట్ చేసుకుందామండి. 1/2 కేజీ టొమాటో తీసుకుని ఇలా బాగా కడుక్కుని తీసుకొచ్చాను. వాటిని ఇలా ఒక్కొక్క కాయని 4 ముక్కలుగా కట్ చేసుకుందామండి. దానికి ఉన్న తొడిమెలను తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టొమాటో పప్పు చాలా బాగుంటుందండి. ఇది రైస్కే కాకుండా చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను. ఇలా టొమాటోలన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఇప్పుడు ఉడికించిన కందిపప్పును చూపించబోతున్నానండి. ఇలా ఉడికింది కదా. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసుకుందాం. ఇప్పుడు ఒక పుదీనా కట్ట తీసుకుని దానిని మొత్తం ఆకులన్నీ కూడా ఫ్రెష్గా చేసుకుని నీట్గా పెట్టుకుని మంచిగా ఉన్న ఆకులన్నీ కూడా అలా కడుక్కుని బాగా వాటర్తో ఎక్కువగా కడుక్కుని అలా వేసుకుందామండి. ఆకులు అనేవి ముదురుగా ఉన్న ఆకులు కానీ నల్లగా ఉన్న ఆకులు కానీ వేయకుండా మంచిగా తాజాగా ఉన్న ఆకులు వేసుకుంటే పప్పుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు చూపిస్తున్నానండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెంగా వేసుకోండి. చింతపండు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే టొమాటోలో పులుపు కన్నా చింతపండు పులుపు అనేది పప్పుకి చాలా బాగా తెలుస్తుంది. అలా వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి. నేను గల్లు ఉప్పును చూపించబోతున్నాను. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది చూపిస్తున్నాను. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. కారం అంతా కూడా పప్పులో కలిసే వరకు కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా రుబ్బుకుందామండి. ఇలా పప్పు అంతా కూడా బాగా నలిగే వరకు ఇలా రుబ్బుకుందాం. పప్పు, టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా బాగా నలగాలి. ఈ పుదీనా ఫ్లేవర్ అనేది టమాటో టేస్ట్కి చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్గా టమాటో పప్పే కాకుండా ఇలా ఒక కట్ట పుదీనా ఆకులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చండి.
ఇలా మూత పెట్టుకుని 1 నిమిషం ఉడికించుకుందామండి. వాటర్ అన్నీ కూడా ఇంకే వరకు ఉడికించుకుందాం. వాటర్ అనేవి తగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఇలా కాడ ఉన్న గిన్నెని తీసుకోండి. ఒక గిన్నెని తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ సాయి మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకోండి. 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని అదంతా కూడా పప్పులో వేసేసుకుందామండి. పోపు కూడా రెడీ అయిపోయింది కదా, ఆ పోపు అంతా కూడా పప్పులో కలిపేసుకుందామండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. తాలింపులో నెయ్యి వేసుకుంటే పప్పుకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి పుదీనా టమాటా పప్పు రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. మీరు కూడా ఇంట్లో కుక్ చేసి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వారందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. ఈ పప్పుని రైస్తోనే కాకుండా చపాతీ కూడా మనం సర్వ్ చేయొచ్చండి. చపాతీలో కూడా సర్వ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండి టమాటో పుదీనా పప్పు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి. ALL ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.